చికెన్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. నేను 1.5 kg చికెన్ తీసుకున్నాను. నేను ఇందులో గరం మసాలా, పసుపు, కారం, ఉప్పు, పుదీనా, కొత్తిమీర, పెరుగు వేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో ఒక 2 hours పెట్టుకున్నాను. బిర్యానీకి వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను. నేను చికెన్ బిర్యానీకి రైస్ బాయిల్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వాటర్ పెట్టేసుకొని నేను స్టార్టింగ్లోనే వేసుకుంటానండి. పచ్చిమిర్చి, కొత్తిమీర, బిర్యానీ ఆకు, జాపత్రి, స్టార్ ఎనమీస్, నేను 1.5 kg చికెన్ తీసుకుంటున్నాను. 1.5 kg చికెన్కి 1 kg రైస్ తీసుకున్నాను. 1 kg రైస్ కడిగి పెట్టుకున్నాను. నేను రైస్ బాయిల్ చేసుకోవడానికి వాటర్ పెట్టేసుకొని పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఇలాచి, లవంగాలు, హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు అన్నీ వేసుకున్నానండి. నేను స్టార్టింగ్లోనే వేసి మరిగిస్తాను. మరుగుతున్నప్పుడు రైస్ వేసుకుంటాను. మరుగుతుంది కదా, ఇప్పుడు రైస్ వేసుకుందాం. రైస్ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని రైస్ కుక్ అయినాక తీసుకొని దమ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ వేసేసుకుంటున్నాను. మనం 2 typesగా వేసుకోవచ్చు అండి, లేయర్గా, లేకపోతే ఇలా ఫస్ట్ చికెన్ వేసుకొని పైన రైస్ వేసుకోవచ్చు. పుదీనా వేసుకున్నాను, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇప్పుడు రైస్ వేసుకుందాం. రైస్ వేసుకొని దమ్ పెట్టేసుకున్నాను. సరే కదండి, దమ్కి ఇలా పెట్టుకున్నాను. నేను 15 minutes హైలో పెట్టి 15 minutes సిమ్లో పెట్టి స్టవ్ ఆఫ్ చేసి 1/2 hour వదిలేసినాక తింటే చాలా బాగుంటుంది. చూసారు కదండి, చికెన్ బిర్యానీ రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. కాలుతుంది మమ్మ, నేను పెడతా. ఉందా?